హాయ్ అండి. ఈరోజు వచ్చేసరికి మీకు వెరీ బేసిక్ టాపిక్ అండి. అదేంటంటే హెడ్ లైస్ అనమాట. తలలో పెయిన్లు. ఈ తలలో పెయిన్లనే మనం తరచుగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తూనే ఉంటాము. ఇవి వచ్చేసరికి మనము స్ప్రెడ్డింగ్ అనమాట. మెయిన్‌గా స్ప్రెడ్ ఎవరికైతే ఒకరికున్నా కూడా స్కూల్ నుంచి గానీ పిల్లలకు తొందర స్ప్రెడ్ అవుతుంది. తర్వాత పెయిన్ ఉన్న వాళ్ళు కూంబ్ యూజ్ చేసిన వాళ్ళకి అవుతుంది. పడుకున్నప్పుడు బెడ్‌షీట్‌కు కానీ అలా మనకు టచ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇదేంటంటే వెరీ డేంజరస్ అయితే ఏం కాదండి. ఈజీగా దాన్ని మనము ఎరాడికేట్ చేసుకోవచ్చు, అంటే క్లియర్ చేసేసుకోవచ్చు. ఈ హోమ్ రెమెడీస్ అని, తర్వాత కూంబుతో పదే పదే దువ్వడము, దీని ద్వారా ఏమవుతుందంటే స్కాల్ప్ని మనం ఇంకా ఇరిటేట్ చేస్తామన్నమాట. దానికంటూ సపరేట్ షాంపూస్ ఉంటాయి. అవి గిన మీరు యూస్ చేసినట్టయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్మెథ్రిన్ షాంపూ ఆర్ ఐవరిమెట్రిన్ షాంపూస్ అనేది ఉంటాయి. అవి దాంతో మీరు ఈ లైస్ని అనేది ఈజీగా మనం క్లియర్ చేసేసుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటి అంటే చాలామంది వాడామేమో అయినా కూడా అలాగే ఉన్నాయంటే చూడండి, ఒక్కసారి వాడితే సరిపోదు. మనం ఇప్పుడు ఈరోజు యూస్ చేశారంటే 1 వీక్ తర్వాత మళ్ళీ యూస్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకసారి యూస్ చేసినప్పుడు ఆ లైస్ అనేవి చనిపోతాయి, కానీ అవి పెట్టిన ఎగ్స్ ఉంటాయి కదండి, అవి అలాగే ఉంటాయి. సో ఎగ్ ఏంటంటే మనము కరెక్ట్ 1 వీక్కి అవి ఏమవుతాయి, ఎగ్ అనేది మళ్ళీ డెవలప్ అయ్యి లైస్ లాగా ఫామ్ అవుతున్నాడు 1 వీక్లో. మళ్ళీ సేమ్ ఒకటి నుంచి మళ్ళీ ఒక 10, 20, 30 అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయన్నమాట. సో ఒకసారి పెట్టాక మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ షాంపూ పెట్టాలండి, అప్పుడు క్లియర్ అవుతుందన్నమాట. లేదు, ఇప్పుడు కొంతమందికి లైస్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఇచ్చింగ్ ఎక్కువ అవ్వడము, తర్వాత ఇన్ఫెక్షన్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతాయండి లైస్ నుంచి ఎక్కువ గీరడం ద్వారా. అలాగే ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దానికి తగ్గట్టుగా మెడికేషన్ అనేది ఇస్తారు.